ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది బిగ్ బాస్ సీజన్ 9 కోసం. సో ఈ ఎపిసోడ్ అనేది యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్, ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అది నామినేషన్ అయిపోయినాక తర్వాత ఏమైందో మాట్లాడుకుందాం. సో ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే బిగ్ బాస్ మా 3 టీంలుగా డివైడ్ చేశాడు. ఆరెంజ్ టీం, పింక్ టీం, బ్లూ టీం అని 3 టీమ్స్గా డివైడ్ చేశారు. సో ఆరెంజ్ టీంలో సాయి శ్రీనివాస్, కళ్యాణ్, దివ్య, సుమన్ ఉన్నారు. సో యాక్చువల్లీ బిగ్ బాస్ ఏం చేసినట్టే 3 మెంబర్స్గా డివైడ్ చేశారు. తర్వాత ఎవరు మిగిలిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో లాస్ట్కి ఆరెంజ్ టీమ్స్లో సాయి శ్రీనివాస్, కళ్యాణ్, దివ్య, సుమన్ ఒక టీం అయ్యారు. పింక్ టీంలో గౌరవ్, ఇమాన్యుల్, తనుజ, రామ్ ఒక టీం అయ్యారు. సో బ్లూ టీంలో భరణి, రీతు, డెమాన్, నిఖిల్ వీళ్ళందరూ ఒక టీం అయ్యారు. సో సంజనాని ఎవరు తీసుకోలేదు. సంజన ఎవరు తీసుకోకపోవడం వల్ల సంజన చాలా ఫీల్ అయింది, చాలా ఎక్కువ ఎమోషనల్ కూడా అయింది. సో క్యాప్టెన్సీ టాస్క్ ఫస్ట్ ఏం పెట్టారంటే లిఫ్ట్ ద వెయిట్స్ అనే ఫస్ట్ టాస్క్ పెట్టారు. ఇది యాక్చువల్లీ సీజన్ 8లో క్యాప్టెన్ రోహిణి ఇదే టాస్క్లో క్యాప్టెన్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇది సేమ్ సీసా స్టైల్లో పెట్టారు. సో దీనిలో ఏమైందంటే ఆరెంజ్ టీం నుంచి దివ్య పార్టిసిపేట్ చేశారు, పింక్ టీం నుంచి ఇమాన్యుల్ పార్టిసిపేట్ చేశారు, బ్లూ టీం నుంచి నిఖిల్ వస్తాడు. సో ఈ టాస్క్లో ఏమైందంటే యాక్చువల్లీ సీసా అంటే ఒకటి బ్యాలెన్స్ చేసుకొని అవతల ఆపోజిట్ సైడ్లో డంబుల్స్ పెట్టాలి. సో దీని నుంచి పింక్ టీం వారు గెలిచారు. ఇమాన్యుల్ టీం ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో నిఖిల్ టీం వారు సెకండ్ ప్లేస్ వచ్చారు. దివ్య టీం అనేది ఓడిపోయింది. సో లాస్ట్ టీంకి వచ్చారు. సో యాక్చువల్లీ మీరు నిన్నటి ప్రోమో చూసిన దాన్ని బట్టి తనుజ ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసినాక బిగ్ బాస్ అని ఊరికే నార్మల్గా మాట్లాడి బిగ్ బాస్ అదే క్యాప్టెన్ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ సుమనానికి ఒక టాస్క్ ఇస్తారు. సుమన్ ఆ టాస్క్ కంప్లీట్ చేయలేకపోతాడు. సో అదే టాస్క్ దివ్యకి ఇస్తారు. దివ్యకి వచ్చినాక దివ్య ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ టీం నుంచి కళ్యాణ్ యాక్చువల్లీ వాళ్ళిద్దరిని రెబల్స్ అన్నప్పుడు ఏం చేస్తుంటే దివ్యను సుమన్ రెబల్స్ కాబట్టి దివ్య కళ్యాణ్ తీసేస్తుంది. సో కళ్యాణ్ నోట్స్ క్యాప్టెన్సీ కంటర్ టాస్క్ నుంచి రిమూవ్ అవుతాడు. సో సీక్రెట్ టాస్క్ సుమన్కి మళ్ళీ ఇస్తారు, అది పాలు తాగమని. యాక్చువల్లీ సుమన్ ఏ టాస్క్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేడు. ఇవన్నీ దివ్య హెల్ప్. యాక్చువల్లీ దివ్యనే సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. సుమన్ ఊరికట ఇచ్చారు అంతే తప్ప పెద్దగా చేసేదే ఉండదు. సో అది అవుతుంది. సో దాని తర్వాత దానికోసం మాట్లాడుకుందాం. సో పింక్ టీం నుంచి ఒకేది అయిపోయింది. సో సీక్రెట్ టాస్క్ ఇస్తారు. సీక్రెట్ టాస్క్లో అదే కామెడీ గోల్డ్ ఇదంతా. సో మిల్క్ తాగడం టాస్క్ చెప్పేసిన ఆ టాస్క్లో ఆ టాస్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. యాక్చువల్లీ టాస్క్ అనేది మిడ్ నైట్లో జరుగుతుంది. మిడ్ నైట్లో వాళ్ళ టాస్క్ ఈజీగానే కంప్లీట్ చేస్తారు. సో ఈ తర్వాత మార్నింగ్ ఏమైందంటే మార్నింగ్ ఆ పాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పాలు ఎవరు తాగారు అనేది మాట్లాడుకుంటారు. సో అది పొద్దున్నంతా ఊరికి అంటే ఫన్గా ఉంటుంది. యాక్చువల్లీ మంచి ఫన్ కూడా జనరేట్ చేస్తారు. సో ఫన్ అంతా జనరేట్ చేసినాక బిగ్ బాస్ ఏమంటారంటే మీకు ఎవరినైతే చేయాలనుకున్నారో అదే అప్పుడు అందరినీ కూర్చోబెట్టి మీకు ఎవరైతే క్యాప్టెన్సీ టాస్క్ని తొలగేయాలనుకుంటారు అన్నప్పుడు అందరు డెమాన్ పవన్ పేరు చెప్తారు. సో డెమాన్ పవన్ని నాది ఓటింగ్ ప్రకారం డెమాన్ పవన్ కొంచెం తీసేస్తారు. యాక్చువల్లీ ఇది